ఆదికాండము 31వ అధ్యాయము. యాకోబు తన మామ లాబాను ఇంటి నుండి తన స్వదేశానికి తిరిగి వెళ్లే ప్రయాణాన్ని మరియు వారి మధ్య జరిగిన ఒప్పందాన్ని వివరిస్తుంది. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమనగా, లాబాను కుమారులు తనపై అసూయపడుతున్నారని, లాబానుకు తనపై మునుపటి లాంటి అనుగ్రహం లేదని యాకోబు గమనించాడు. అప్పుడు దేవుడు యాకోబుతో, నీ పితరుల దేశానికి తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని సెలవిచ్చాడు. యాకోబు తన భార్య అయిన రాహేలు లేయాలతో చర్చించగా, వారు కూడా తమ తండ్రి తమను అన్యుల వలె చూస్తున్నాడని భావించి యాకోబుతో వెళ్ళడానికి సిద్ధపడ్డారు. లాబాను గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళ్లిన సమయంలో యాకోబు తన భార్య, పిల్లలు, మందలతో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో రాహేలు తన తండ్రి ఇంటి విగ్రహాలను దొంగిలించింది. 3 రోజుల తర్వాత యాకోబు పారిపోయిన సంగతి లాబానుకు తెలిసింది. అతడు 7 రోజులు వెంబడించి గిలాదు కొండల దగ్గర యాకోబును పట్టుకున్నాడు. అయితే దేవుడు స్వప్నంలో లాబానుకు కనబడి యాకోబుతో మంచిగాని చెడుగాని మాట్లాడవద్దని హెచ్చరించాడు. లాబాను తన విగ్రహాల గురించి యాకోబును నిలదీశాడు. అవి రాహేలు దగ్గర ఉన్నాయని తెలియని యాకోబు, ఎవరి దగ్గరైనా అవి కనిపిస్తే వారు బ్రతకకూడదని శపించాడు. రాహేలు ఆ విగ్రహాలను ఒంటె జీని కింద దాచి వాటిపై కూర్చుని లాబానుకు దొరకకుండా ఉపాయం పన్నింది. యాకోబు లాబానులు ఒక సమాధి వేసి దానిని సాక్షి కుప్పగా ఉంచుకున్నారు. ఆ ప్రాంతాన్ని మిస్పా అని పిలిచారు. దీని అర్థం, మనం ఒకరికొకరం దూరంగా ఉన్నప్పుడు యెహోవా మన మధ్య కావలి ఉండునుగాక. వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదని యాకోబు తన కుమార్తెలను సరిగ్గా చూసుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. మరుసటి రోజు ఉదయం లాబాను తన పిల్లలను ఆశీర్వదించి తన ఇంటికి వెళ్లిపోయాడు.